అండం తత్ఖలు పూర్వసృష్టసలిలే తిష్టత్సహస్రం సమాహ నిర్భిందన్న కృధాశ్చతుర్దశ జగద్రూపం విరాడాహ్వయం సాహస్రైః కరపాదమూర్ధనివహైర్నిశ్శేష జీవాత్మకో నిర్భాతోసి మరుత్పురాధిప సమాం త్రాయస్వ సర్వమయాత్. చేతనత్వం వల్ల ఇవన్నీ కూడా కలిసి ఒక అండంగా ఏర్పడ్డాయి కానీ అది ఆ అండం అలాగే అచేతనంగా ఉండిపోయింది. దానికి మళ్ళీ చేతనత్వం కలగలేదు. అంటే నెక్స్ట్ ఏం జరగాలి, సృష్టి అనేది జరగలేదు. అలా ఎన్ని సంవత్సరాలు ఉందట? 1000 సంవత్సరాల పాటు సృష్టికి పూర్వమే మనము సైన్స్ లో కూడా చెప్పుకునేటప్పుడు ఆకాశగంగ అని అది చెప్పుకుంటూ ఉంటాం కదా. పాలపుంత అని, అంటే అక్కడ రసామృతమైనటువంటి సృష్టి అనేది ఒకటి ఉంది. మనకి ఇప్పుడు భూమి మీద కనిపించే నీరు కాకుండా సృష్టికి మొదలు కూడా ఆ జలం అనేది ఉంది అనమాట. అందులో ఆ జలంలో ఈ పెద్ద ఈ బ్రహ్మాండము 1000 సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయిందట. ఇంకా ఎటువంటి మార్పు లేకుండా అచేతనంగా ఉండిపోయిందట ఈ బ్రహ్మాండం. ఇంకా మళ్ళీ ఆ బ్రహ్మాండం నందు స్వామి ప్రవేశించి ఆ బ్రహ్మాండాన్ని అంటే ఇప్పుడు ఒక ఎగ్ లాగా, అంటే ఒక గుడ్డు రూపంలో అలాగే ఉండిపోయింది. దాని నుంచి సృష్టి బయలువెడలేదు. అటువంటిప్పుడు మళ్ళీ స్వామి ఆ బ్రహ్మాండంలో ప్రవేశించి ఏం చేశారట, మనం చెప్పుకుంటున్నాము కదా 14 భువన భాండాలు అని చెప్పేసి. అలాగా ఈ అండంలోని 14 విభాగాలు చేసి 14 భువనాలుగా ఏర్పాటు చేశారట. ఆ 14 భువనాలు చేసి అంటే 14 లోకాలు తయారైపోయాయి బ్రహ్మాండంలోని. అంతేకాకుండా ఇంకా ఇప్పుడు ఏం కనపడుతుంది, ఈ మొత్తం ఈ అండంలోని ఆయన సహస్రమైనటువంటి కరచరణాలు, ఆ తర్వాత ఆయన అవయవాలతోటి అన్ని రూపాలతోటి భాషిస్తూ ఉన్నాడట. అంటే బ్రహ్మాండం నుంచి ఒక రూపం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి, విరాట్ పురుషుడి ఉత్పత్తి జరగబోతోంది. ఆ విరాట్ పురుషుడు ఎలా జరగబోతోంది, ఆ విరాట్ పురుషుడి యొక్క ఆ ఉత్పత్తి అనేది తర్వాత అధ్యాయంలో తెలుస్తుంది. ఇక్కడ దానికి బీజప్రాయంగా మనకి చెప్పుకుంటున్నాం అనమాట. ఈ బ్రహ్మాండంలో ఆ పరమేశ్వర చైతన్యం, ఆ పరమేశ్వరుడు ప్రవేశించి దీన్ని 14 భువనాలుగా విభజించాట. 14 లోకాలు తయారైపోయాయి. ఈ 14 లోకాలు తయారైపోవడమే కాకుండా ఆయన ఆ విరాట్ రూపాన్ని దాల్చాడు. అంటే ఈ మొత్తం ఈ సమస్త జగత్తు ఆయన స్వరూపంగా ఏర్పడుతోంది అనమాట. ఒక అండం మాత్రమే కాకుండా ఈ అండం ఆయన పూర్తి స్వరూపంగా ఏర్పడుతుంది, విరాట్ రూపంగా ఏర్పడుతుంది. ఆయన అన్ని కరచరణ అవయవాలతోటి అక్కడ భాసిల్లుతూ ఉన్నట స్వామి. ఆ విరాట్ రూపాన్ని ఎలా ఉంటాడో ఆయన ఆ వివరణ ఏంటో తర్వాత దశకంలో చెప్పుకుందాం. ఇక్కడ స్వామి ఇంత సృష్టి చేశావే, అండాన్ని 1000 సంవత్సరాల పాటు అచేతనంగా జలంలో పడి ఉన్నటువంటి బ్రహ్మాండానికి చేతనత్వం ఇచ్చి ఇన్ని భువన భాండాలను సృష్టి చేశావే, నీ శక్తి అపారం కదా స్వామి. మరి నా రోగాలన్నింటినీ కూడా తొలగించి నన్ను కాపాడవయ్యా అని ఎంతో ఆర్తితో ప్రార్థన చేస్తున్నాను.